నమస్తే శ్రీ పద్మ గారు. నమస్తే అండి. కార్తీక మాసానికి సంబంధించి వాస్తురీత్యా చాలామంది ఆర్థిక ఇబ్బందులని, కొంతమంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అని అడిగినప్పుడు దీపంకున్న ప్రాముఖ్యత, ఏ వైపుగా దీపం పెడితే బాగుంటుంది అని చాలా వీడియోస్ మీరు చేశారు. దానికి వండర్ఫుల్ రెస్పాన్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఆడియన్స్కి అది హెల్ప్ అయింది. దానిలో భాగంగానే కొంతమంది అడిగేది ఏంటంటే, చాలామందికి సంతానలేమి సమస్య ఉంటుంది. గర్భం నిలవకపోవడం, కన్సీవ్ అయిన తర్వాత 3rd మంత్లో మిస్క్యారేజెస్ అవ్వడం, కొంతమందికి ప్రెగ్నెన్సీ అందకపోవడం మనం చూస్తూ ఉంటాం. ఎన్ని హాస్పిటల్స్ ప్రయత్నించినప్పటికీ హెల్త్ వైజ్ అంతా ఓకే అంటున్నారు, బట్ మాకు ఈ సమస్య ఉంది అని చెప్తూ ఉన్నారు. ఏంటి, మీ మిడ్ సైడ్ నుంచి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, దీనికంటూ పరిష్కారం ఏంటని అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించి అసలు మనం ఏం చెప్పొచ్చు అంటాం? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఈ మధ్య కాలంలో ఈ మిస్‌క్యారేజెస్ అనేటువంటివి చాలా ఎక్కువైపోయింది. చెప్పాలంటే అసలు ఒక మ్యారీడ్ కపుల్‌కి ఒక 2 ఇయర్స్ దాటి ఇంకా పిల్లలు లేరు అనంటే సొసైటీ వైస్‌గా కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వైస్‌గా కావచ్చు, లేదా పర్సనల్‌గా వాళ్ళకైనా కూడా ఒక అన్రెస్ట్ అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. అండ్ రకరకాల ప్రయత్నాల్లో భాగంగా డాక్టర్లని కలవటము, అలాగే ఏంటంటే డాక్టర్లని కలిసినా కూడా ఫలితం లేకపోవటము, ఇవన్నీ చాలా మనం విపరీతంగా చూస్తున్నాం. అయితే కొన్ని సిచ్యువేషన్స్‌లో ఏంటంటే ఇంకా వాళ్ళకి విపరీతమైన భయాందోళనకి గురయ్యి ఆస్ట్రాలజర్స్‌ని సంప్రదించటం. ఆస్ట్రాలజర్స్ కూడా వాళ్ళకి ధైర్యం చెప్తారు, కంగారు పడకండి అంతా బాగానే ఉంటుందని. కానీ వాళ్ళు ఆస్ట్రాలజీ పరంగా అంటే జ్యోతిషాస్త్ర పరంగా కూడా వాళ్ళు చేయగలిగినవి అన్నీ చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఫలితం ఇంకా వాళ్ళకి పూర్తిగా దొరకదు. అప్పుడు మనము గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ఒక దృష్టి మనము వాస్తురీత్యా కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఉంటున్న వాతావరణము లేదా వాతావరణ పరిస్థితులు మన మీద, మన ఆరోగ్యం మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి. దాంట్లో భాగంగానే ఈ ప్రెగ్నెన్సీ నిలవకపోవటము, మిస్‌క్యారేజెస్ అవ్వటము, ఇన్ఫర్టిలిటీ కారణాలు ఇవన్నీ కూడా రోజు రోజుకి పెరిగిపోవటానికి కారణాలలో ఇది కూడా ఒక రీజన్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిస్‌క్యారేజెస్ అవ్వటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు ఒకవేళ కన్ఫర్మ్ అయ్యి వాళ్ళు క్యారింగ్ అని తెలిసినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఆగ్నేయ ప్రాంతంలో ఉండేటువంటి రూమ్‌లో కానీ, లేదా ఆగ్నేయంలో కానీ పడుకోవటం అనేది మానేయాలి. ఆగ్నేయం అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? వేడి. ఎక్కువ హీట్ అనేటువంటిది అక్కడ ఎప్పుడూ కూడా జనరేట్ అవుతూనే ఉంటుంది. మీరు ఎక్కడైనా కావాలంటే చూడండి, కేవలం కిచెన్ అనే కాదు, 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ ఉన్న ఇంట్లో మీరు కేవలం కిచెన్ ఎప్పుడు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. ఓ 2, 3 ఫ్లోర్స్ పైకి వెళ్ళి దానిపైన ఏమన్నా రూమ్స్ కానీ ఏదైనా ఉంటే కనుక కాసేపు అక్కడ ఏ ఫ్యాన్, ఏసీ ఏమీ లేకుండా కిటికీలు కూడా మూసుకుని అక్కడ ఒక 5 నిమిషాలు కూర్చొని చూడండి. ఎంత చలి వాతావరణంలో అయినా అక్కడ ఖచ్చితంగా కొంత చెమటలు అనేటువంటిది పడతాయి. అన్నీ అంటే మిగతా ఏరియా కంటే కూడా అక్కడ ఎక్కువ హీట్ అనేది మీకు ఫీల్ అవుతుంది. ఎందుకు అనంటే అది సైంటిఫికల్లీ కూడా ఆ ఏరియా ఎప్పుడు కూడా హీట్‌కి ప్రోన్ అయ్యేటువంటి ప్లేస్. అక్కడ మనము కుకింగ్ లాంటివి, లేదంటే అగ్నితో కూడుకున్నటువంటివి, లేదంటే వేడి వస్తువులు లాంటివి పెట్టటం వల్ల దానివల్ల మనకు ప్రయోజనం ఉంటుందే తప్ప, కొత్తగా జీవాన్ని పోసుకుంటున్నటువంటి బిడ్డని తల్లితో పళ్ళంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఎప్పుడూ కూడా నైరుతిలో కనుక ఒక ప్రెగ్నెంట్ లేడీ పడుకోవటం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో ఇలాంటి మిస్‌క్యారేజెస్ అనేటువంటివి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వాస్తురీత్యా మాత్రం ఆగ్నేయం వైపు పొరపాటున కూడా స్టే చేయకూడదు. ఇప్పుడు అసలు వాస్తవానికి అక్కడ బెడ్రూమ్స్ కూడా యాక్సెప్టబుల్ కాదు. చాలాసార్లు ఈ మధ్య కాలంలో డూప్లెక్స్ ఇళ్ళు పెరిగిపోతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో బెడ్రూమ్, కిచెన్ ఉంటుంది. కిచెన్ పైన ఒక రూమ్ ఇచ్చేస్తున్నారు. మామూలుగా ఏంటంటే తెలుసో తెలియకో ఏదో కన్వీనియన్స్ అనో ఇతరితర కారణాల వల్ల ఏం చేస్తారు, ఆగ్నేయం బెడ్రూమ్‌ని మనం వాడుకుంటూ ఉంటాం. వాస్తవానికి కరెక్ట్‌గా పొయ్యి ఎక్కడ ఉంటుందో దానిపైన పడుకోవటం అనేటువంటిది చాలా తప్పు. అలా పడుకోకూడదు. ఇంకొన్ని వర్స్ట్ సిచ్యువేషన్స్‌లో ఎగ్జాక్ట్ దానిపైన వాష్‌రూమ్స్ ఉన్న సందర్భాలు కూడా చూసాను. అలాంటి సందర్భాల్లో కూడా చాలా వరకు గైనిక్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే డైరెక్ట్‌గా ఎక్కడైతే పొయ్యి కిందన ఉందో దానిపైన వాష్‌రూమ్స్ ఉంటాయి. అక్కడ ఏమవుతుందంటే చాలా గైనిక్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంతవరకు ఎందుకు, ఇప్పుడు ఈశాన్యమే ఉంది. ఈశాన్యము కనుక మనం ఎప్పుడైతే దాన్ని పూర్తిగా క్లోజ్ చేసేసో, లేదంటే దాన్ని అక్కడ పెద్ద పెద్ద బరువులు పెట్టేసి అసలు గాలి వెలుతురు ప్రసరణ అనేటువంటిది లేకుండా అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో ఆ ఇంట్లో ఖచ్చితంగా గైనిక్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే. గైనకాలజీ పరంగా ఏదో ఒక ప్రాబ్లం అనేటువంటిది నడుస్తుంటుంది. ఇంకా కూడా తీవ్ర రూపం దాల్చి అక్కడ ఏమన్నా వాస్తువులో వేరే ప్లేస్మెంట్స్ కూడా కొంచెం సరిగ్గా లేకపోతే ఇన్ వర్స్ట్ కేసెస్ మనం అక్కడ గైనకాలజీకి సంబంధించి కూడా కొన్ని ఓరిన్ క్యాన్సర్స్ లాంటివి రకరకాల క్యాన్సర్స్ కూడా వచ్చేటువంటి అవకాశాన్ని ఇచ్చినవి అవుతాయి అవి.
కాబట్టి ఏంటంటే కొన్ని ప్లేస్మెంట్స్ వాస్తురీత్యా మనం థరోగా స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈశాన్యం అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? ఈశ్వరుడి స్థానము అని అంటాం. అయితే అక్కడ అష్టలక్ష్ముల్లో సంతాన లక్ష్మి కూడా అక్కడ ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడూ కూడా ఆ సంతాన లక్ష్మి అనేటువంటి ఆవిడ అనుగ్రహం ఉంటేనే మనకి సంతానము అనేటువంటిది ప్రాప్తిస్తుంది ఒకటి. రెండోది ఏంటి, అక్కడ గురుగ్రహం యొక్క చల్లని దృష్టి ఉంటుంది. గురుగ్రహం అక్కడ ఆధిపత్యం వహిస్తుంది. కాబట్టి ఈ గురుగ్రహం అంటేనే మనకి శుభకార్యాలు, పిల్లలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా ఏంటి, ఎప్పుడైతే ఆ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది ఈశాన్యంలో ఉంటుందో అప్పుడే ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేటువంటిది వాటి నుంచి మనం చాలా వరకు దూరంగా ఉండొచ్చు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు చాలా వరకు తగ్గింది అవేర్నెస్ పెరగటం వల్ల. ఒక 20-25 సంవత్సరాల పాతళ్ళని కొంతవరకు గమనించి చూస్తే నైరుతి దోషాలు విపరీతంగా మనం చూసాం. ఈ నైరుతి దోషాలు కూడా ఇంట్లో ఆడపిల్లలకి రకరకాల కారణాలతో, అంటే ఆడపిల్ల అంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, కానీ ఒక కోడలు అనేసరికి పెళ్లి చేసుకుని అదే ఇంట్లో స్టే చేయాలి. ఆడపిల్లకి ఇలాంటి ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం కూడా కొన్ని రకాలైనటువంటి నైరుతి దోషాలు మనకి ఇస్తాయి. అలాగే ఎప్పుడైతే మనసు బాగుండదో, మనసు ఆందోళనగా ఉంటుందో, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే అది హార్మోన్స్ మీద ఎఫెక్ట్ ఇవ్వటము, విపరీతంగా ఆలోచించే వాళ్ళకి ఏమవుతుంది, హార్మోన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయి, బ్యాలెన్స్ అవుతుంది. అయితే ఇలాంటివి ఇంబ్యాలెన్సెస్కి విపరీతమైన ఆలోచనలు, ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి సూసైడల్ టెండెన్సీస్ కూడా డెవలప్ అవ్వటానికి ఆస్కారము వాయువ్యంలో దోషాలు ఉండటం వల్ల కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇవేంటంటే ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయ్యి ఉన్నాయి. కొంతమందికి హిస్టీరిక్గా ఉంటారు, చిన్న చిన్న వాటికే బాగా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి వాళ్ళు ఎంత ఎక్స్టెంట్కి వెళ్తారంటే వాళ్ళలో వాళ్ళే బాగా తల కొట్టేసుకుంటూ ఉంటారు, చేతులు కాళ్ళు బిగించేసి అరిచేస్తూ ఉంటారు. హిస్టీరిక్ టెండెన్సీస్ పెరగటానికి కారణం కూడా దక్షిణంలో వాస్తు దోషాలు ఉండటం వల్ల కూడా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా మనం ఉంటున్న ఇంట్లో 4 దిక్కులు, దానికి సబ్ డైరెక్షన్స్ అయినా ఇంకొక 4 దిక్కులు కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేయబడి ఉండాలి. వీటిల్లో ఏది గతి తప్పినా, ఏది వాస్తు విరుద్ధంగా ఉన్నా రకరకాల ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఫేస్ చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేటువంటిది వస్తుంది. అంటే మీరు జాతకం చూపించుకున్న మేజర్ ప్రాబ్లమ్స్ ఉండవు, లేదా మేజర్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏం చెప్తారు, జ్యోతిషశాస్త్రం పరంగా మీకు డాక్టర్స్ని సంప్రదించి కొంచెం సైన్స్ హెల్ప్ తీసుకుంటే ఏ ఐయుఐ త్రూనో ఐవీఎఫ్ త్రూనో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయమ్మా, మీరు అలా ట్రై చేయండి అని చెప్తారు. పాపం వాళ్ళు వెళ్తారు, లక్షలు పోస్తారు. అవతల డాక్టర్స్ కూడా అంత నిజంగానే కంపిటెంట్ మనుషులే ఉంటారు. ఓకే, కమర్షియల్ ఉంది, కానీ ఎంత కమర్షియల్ ప్రపంచం అయినప్పటికీ కూడా డీల్ చేసే డాక్టర్స్ కూడా కంపిటెంట్ ఉంటారు. అయినా వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ఇది ఎందుకు జరుగుతుంది అన్నది అంతే చిక్కదు. దానికి కారణాల్లో ఈ వాస్తు దోషాలు కూడా కారణాలు అవ్వచ్చు. సో దాంట్లో ముఖ్యంగా ఈశాన్య దోషాలు అనేటువంటివి, ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండటము, ఈశాన్యంలో కన్సీవ్ అయిన వాళ్ళు పడుకోవటం. వాస్తవానికి ఈశాన్యంలో బెడ్రూమ్ అసలు దేనికి పనికిరాదు, కేవలం ఏదో చదువుకోవటానికో ఏదో మెడిటేషన్ చేయటానికో తప్ప ఒక బెడ్రూమ్గా అది పనికిరాదు. దాంట్లో ఒకవేళ పడుకోవాలి అనుకుని బెడ్రూమ్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా వర్స్ట్ కేసెస్ 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు, 60 ఏళ్ళ పైపడిన పెద్దవాళ్ళు తప్ప. వాస్తవానికి ఈ రోజుల్లో 60 ఏళ్ళు కూడా ఎవరు పెద్దవాళ్ళు గారు, ఒక 70-80 ఏళ్ళు వచ్చాక మేము ముసలాళ్ళను అని అంటున్నారే తప్ప ఈ రోజుల్లో అందరూ యంగే. కాబట్టి వాస్తవానికి ఆ రూమ్ మెడిటేషన్కో, చదువుకోవటానికో, పూజ పరంగా కానీ ఇలా భక్తి, స్పిరిచువల్, మెడిటేషన్ ఇలాంటి అంశాలకే తప్ప అసలు ఈశాన్యంలో ఉండేటువంటి గతి పనికిరాదని చాలా వరకు అపార్ట్మెంట్స్లో ఈశాన్యంలో కంపల్సరీ ఒక రూమ్ వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఆడపిల్లలకి ఇది చాలా హెల్ప్ అయ్యే ఆన్సర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తురీత్యా చాలామందికి తెలీదు వీటి వల్ల ఇటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇటువంటి దోషాలు ఉంటాయని. వాళ్ళందరికీ కూడా ఈ ఎపిసోడ్ చాలా హెల్ప్ అవుతుంది. ఎవరికైనా సరే పర్సనల్గా కనుక వాస్తురీత్యా మా ఇంట్లో కొంత అన్కంఫర్ట్ ఉంది, లేదంటే మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పటి నుంచి పరిస్థితులు బాగాలేదు అని, ప్రస్తుతం ఉన్న ఇంట్లో కొన్ని పరిస్థితులు వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని, ఇట్లా ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. వాళ్ళందరికీ మనం అపాయింట్మెంట్ తీసుకొని వాస్తు పరంగా ఏదన్నా వాళ్ళకి సజెషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు. దీన్ని మనిషిని ఎంతనో కృంగదీసేటువంటి సమస్య. ఇటీవల నా ఒక క్లయింట్ కూడా ఇలాగ పాపం 6 rounds ఆఫ్ ఐయుఐ, 4 rounds ఆఫ్ ఐవీఎఫ్, అసలు వాళ్ళు హోప్స్ వదిలేసుకుని వచ్చారు. తర్వాత ఒకసారి వాళ్ళ ఇల్లంతా చెక్ చేసుకుంటే ఇలాగే
ఈ రకరకాల దోషాలు వచ్చాయి. దాన్ని మనం రెక్టిఫై కూడా చేయటం జరిగింది. అది జరిగిన ఒక సంవత్సర కాలంలోనే వాళ్ళు మళ్ళీ అంటే ఐయుఐ చేశాక, ఐవీఎఫ్ చేశాక మళ్ళీ ఐయుఐకి వెళ్ళరు. కానీ డాక్టర్స్ ప్రమేయం వలన మళ్ళీ ఐయుఐతోనే వాళ్ళు కన్సీవ్ అయ్యారు. అంటే వాళ్ళ జ్యోతిష్పరంగా కూడా వాళ్ళకి, నేను ఇందాక మీకు చెప్పినట్టు, వాళ్ళకి కన్ఫర్మ్ జ్యోతిషపరంగా కూడా మెడిసిన్స్, డాక్టర్స్ హెల్ప్ లేనిదే కన్సీవ్ అవ్వటం కొంచెం కష్టమమ్మా అని అన్నారు. కానీ అప్పుడు జరగండి ఇంట్లో వాస్తు అనేటువంటిది రెక్టిఫై చేసుకున్న కొంతకాలానికి అది జరిగింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.